హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేఘనా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను అల్లం పచ్చడి అది పచ్చిమిరపకాయలతో చేసి చూపించబోతున్నాను. ఇదిగోండి, స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత పచ్చెనపప్పు, మినప్పప్పు, కాసిని ధనియాలు, ఇదిగోండి ధనియాలు వేసుకుంటున్నాను. వేసుకొని వేయించుకోవాలి. ఈ పచ్చడి అండి వారం రోజులు నిలవ ఉంటుంది. జీలకర్ర కొద్దిగా వేసుకొని వేయించుకోవాలి. దోశల్లోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి పచ్చడి. ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇదిగోండి వేయించుకుంటున్నాను. అలాగే కొద్దిగా అల్లం ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి. బాగా వేయించుకోవాలండి, అడుగంటకుండా. ఇదిగో వేయించుకున్నానండి. ఇప్పుడు ఈ వేయించిన వాటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అందులో చింతపండు, కొద్దిగా నానబెట్టిన చింతపండు వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలండి, అది వేసుకోవాలి. తర్వాత చిన్నులపాయలు, తగినంత ఉప్పు, కొద్దిగా బెల్లం, మంటకు సరిపడేంత బెల్లం వేసుకోండి. ఇదిగోండి మిక్సీ పట్టుకున్నాను. పచ్చడి రెడీ అండి. ఇప్పుడు పోపు, ఇదిగోండి తాలింపు పెట్టుకొని పోపు వేసుకోవాలి. అంతేనండి, అల్లం పచ్చడి దోశల్లోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. వారం రోజులు నిలవ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. బాయ్ బాయ్.